వెల్కమ్ టు ఐఏసీ. నేను మీ వెంకటేష్ సార్. మనం ఈ వీడియోలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఫ్యూచర్లో జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. నోట్స్ రాసుకోండి. నా కోసం వీడియోని ఒక లైక్ చేయండి. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ఏ రెడాక్స్ రియాక్షన్ అని ఇచ్చారు. 4 కెమికల్ రియాక్షన్స్ ఇచ్చి అందులో రెడాక్స్ రియాక్షన్ మనం ఐడెంటిఫై చేయాలి. టైమర్ ఒక 30 సెకండ్స్ తీసుకోండి. రైట్, రెడాక్స్ రియాక్షన్ అని ఇచ్చారు. ఈ రెడాక్స్ రియాక్షన్ గురించి తెలుసుకునే ముందు మనం ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే రైట్ చూడండి, ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్. Adding of oxygen or remove of hydrogen. Remove of hydrogen. Remove of hydrogen or loss of electrons. ఓకే, ఆక్సిడేషన్ అంటే ఏంటి? యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి రిడక్షన్ అంటే ఏంటి? రిడక్షన్ అంటే ఏంటి అనేది చూద్దాం ఒకసారి. రిడక్షన్ మీన్స్ రిడక్షన్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్. ఇక్కడ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాము, అక్కడ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాము, ఇక్కడ రిమూవల్ ఆఫ్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఆక్సిజన్ రిమూవ్ చేసినట్టు. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు, ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వీటి గురించి తెలుసుకోవాలి. ఓకే, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత రెడాక్స్ రియాక్షన్ గురించి మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. క్లియర్? రెడాక్స్ రియాక్షన్ అంటే ఏంటంటే ఒకే కెమికల్ రియాక్షన్లో ఆక్సిడేషను రిడక్షను రెండూ జరిగితే అట్లాంటి కెమికల్ రియాక్షన్ను రెడాక్స్ రియాక్షన్ అంటాం. అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ రియాక్షన్. ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇలా ఏదైనా ఒకదాన్ని తీసుకొని అది సూట్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డి అనేటువంటి ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. డి అనేటువంటి ఒకటి తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే డి అనేది ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఇచ్చింది MnO2 ప్లస్ 4HCl gives rise to MnCl2 ప్లస్ 2H2O ప్లస్ Cl2. క్లియర్? ఇక్కడ మాంగనీస్ డయాక్సైడ్ MnO2 ఇక్కడ MnCl2గా మారిపోయింది, మాంగనీస్ క్లోరైడ్గా అయిపోయింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పటికి మార్పు ఏంటి జరిగింది? సో ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అక్కడ లేదు. సో ఆక్సిజన్ని కోల్పోయింది అనమాట, ఆక్సిజన్ లాస్ అయిపోయింది. ఆక్సిజన్ లాస్ అవ్వడాన్ని ఏమంటాము?
లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఆ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే దాన్ని రిడక్షన్ అని చెప్తాం. ఓకే, రిడక్షన్ అని చెప్తాం. రిడక్షన్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ 4HCl అని ఉంది, అక్కడికి వెళ్ళేటప్పటికి 2H2O అయింది, అదేవిధంగా Cl2గా విడిపోయింది. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి, అక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ కొత్తగా అంటే ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, అక్కడ కూడా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ కొత్తగా ఆక్సిజన్ యాడ్ అయింది. యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ దాన్ని ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ అంటాం. ఇలా ఒకే కెమికల్ రియాక్షన్లో రిడక్షను ఆక్సిడేషను రెండూ జరిగాయి కాబట్టి ఈ యొక్క ఆప్షన్ డి అనేటువంటిది రిడాక్స్ రియాక్షన్గా చెప్తాం అనమాట. ఓకే, మిగతావన్నీ మరి చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రైట్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ఫ్లేమ్ వెన్ మెగ్నీషియం బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్? ఆప్షన్ ఏ గ్రీన్, ఆప్షన్ బి ఎల్లో, ఆప్షన్ సి రెడ్, ఆప్షన్ డి వైట్. ఓకే, టైమర్ ఒక 10 సెకండ్స్ తీసుకోండి. ఇప్పుడు వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ఫ్లేమ్ వెన్ మెగ్నీషియం బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని ఇచ్చారు. ఓకే, చూడండి, మెగ్నీషియం అంటే Mg. ఈ మెగ్నీషియం అనేటువంటిది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నారు. ఆక్సిజన్ సమక్షంలో మండినట్లయితే, బర్న్స్ అంటే మండినట్లయితే అప్పుడు ఏమి ఇస్తుంది అన్నాడు. జనరల్గా మెగ్నీషియం ఆక్సిజన్తో మండితే వచ్చేది మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, అక్కడ మాత్రం ఒకటే ఉన్నాయి కాబట్టి ముందు 2 రాద్దాం. ఓకే, ఇక్కడ మెగ్నీషియమ్స్ అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ముందు 2 రాద్దాం. అంటే 2Mg + O2 గివ్స్ లైస్ టు 2MgO. మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం దీన్ని. మెగ్నీషియం ఆక్సైడ్ అంటే మెగ్నీషియం రిబ్బన్ను తీసుకొచ్చి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే, ఆక్సిజన్ సహాయంతో మనం మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వస్తుందన్నమాట. అది బూడిద, యాష్ అని చెప్తాం. వైట్ కలర్లో ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ఫ్లేమ్? ఆ ఫ్లేమ్ ఆల్సో వైట్ కలర్. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏదంటే డి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ డి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. H2SO4 is the chemical formula for option A muriatic acid, option B blue vitriol, option C green vitriol, option D oil of vitriol. టైమర్ ఒక 10 సెకండ్స్ తీసుకోండి. ఓకే, H2SO4 is the chemical formula for అన్నారు. H2SO4ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు. కింగ్ ఆఫ్ కెమికల్స్. ఓకే, కింగ్ ఆఫ్ కెమికల్స్. కింగ్ ఆఫ్ కెమికల్స్ లేదా ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అంటాం. సో దీన్ని ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అంటాం. కింగ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని చెప్తాం. మరి బ్లూ విట్రియాల్ అని దేన్ని అంటారు అంటే CuSO4, కాపర్ సల్ఫేట్ను బ్లూ విట్రియాల్ అంటారు. కాపర్ సల్ఫేట్ను బ్లూ విట్రియాల్ అంటారు. నెక్స్ట్ గ్రీన్ విట్రియాల్ అని దేన్ని అంటారంటే ఫెర్రస్ సల్ఫేట్ FeSO4, దీన్ని గ్రీన్ విట్రియాల్ అంటారు. గ్రీన్ విట్రియాల్ అంటారు. మ్యూరియాటిక్ యాసిడ్ అని HCl పిలుస్తారు. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ను మ్యూరియాటిక్ యాసిడ్ అంటారు. మ్యూరియాటిక్ యాసిడ్ అంటారు. అదేవిధంగా ZnSO4ను జింక్ సల్ఫేట్ అంటాం. ZnSO4 జింక్ సల్ఫేట్ను వైట్ విట్రియాల్ అని పిలుస్తారు. వైట్ విట్రియాల్ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బోనేట్? ఆప్షన్ ఏ CaCO2, ఆప్షన్ బి CaCO4,
ఆప్షన్ సి CaO, ఆప్షన్ డి CaCO3. టైమర్ 10 సెకండ్స్ తీసుకోండి. ఓకే, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బోనేట్? ఓకే, అందరికీ తెలిసిందే CaCO3. కాల్షియం కార్బోనేట్ ఫార్ములా CaCO3. జనరల్గా CaO అంటే పొడి సున్నము అని చెప్తాం. కాల్షియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ను క్విక్ లైమ్ అంటాం. ఈ కాల్షియం ఆక్సైడ్ని తీసుకొచ్చి వాటర్తో రియాక్ట్ చేసేటప్పుడు CaO plus H2O gives rise to CaOH twice. కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది, దాంతోపాటుగా కొంత హీట్ బయటికి రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే CaOH ట్వైస్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. దీనిని మిల్క్ ఆఫ్ లైమ్ అంటాం. మిల్క్ ఆఫ్ లైమ్ ఆర్ స్లేకెడ్ లైమ్ అంటాం. మిల్క్ ఆఫ్ లైమ్ ఆర్ స్లేకెడ్ లైమ్ అని పిలుస్తాం. అదే మాదిరిగా ఈ CaOH ట్వైస్ని తీసుకొచ్చి, అంటే మిల్క్ ఆఫ్ లైమ్ని తీసుకొచ్చి, తడి సున్నాన్ని తీసుకొచ్చి మనం గోడలకి వైట్ వాష్ చేస్తాం అనుకోండి. అప్పుడు అది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతాం. గాలిలో కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి CaCO3 కాల్షియం కార్బోనేట్ అంటాం. దీనిని లైమ్ స్టోన్ అని పిలుస్తారు. లైమ్ స్టోన్ లేదా మార్బుల్ అనొచ్చు, లేదా చాక్ అనొచ్చు. ఇలా CaCO3తో పాటుగా వాటర్ అనేది రావడం జరుగుతుంది. అంటే గోడలకి వైట్ వాష్ చేసేటప్పుడు CaCO3 ఆ యొక్క వైట్ వాష్ అనేది ఎండిపోతుంది ఒక లేయర్ లాగా. దాంతోపాటుగా వాటర్ కూడా వస్తుంది గోడ నుండి. అంటే CaOH ట్వైస్ అనేటువంటిది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు CaCO3 కాల్షియం కార్బోనేట్తో పాటుగా వాటర్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇలా ఓకే, ఆన్సర్ ఏమవుతుందంటే CaCO3 అవుతుంది అనమాట, ఆప్షన్ డి. ఈ కాల్షియం కార్బోనేట్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మనకి మార్బుల్స్లో ఉంటుంది. ఎక్సెల్ అంటాం కదా, గుడ్డు యొక్క పెంకు, అందులో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. చాక్ పీసులు కూడా కాల్షియం కార్బోనేట్తోనే తయారు చేస్తారు. క్లియర్? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఏ వెజల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇట్ అక్వైర్స్ ఏ డల్ గ్రీన్ కోటింగ్. వాట్ ఈజ్ ద వెజల్ మేడ్ ఆఫ్ అన్నారు. ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి ఫాస్ఫరస్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి కార్బన్. ఒక 10 సెకండ్స్ టైం తీసుకోండి. రైట్, ఏమిచ్చారు? ఏ వెజల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇట్ అక్వైర్స్ ఏ డల్ గ్రీన్ కోటింగ్. వాట్ ఈజ్ ద వెజల్ మేడ్ ఆఫ్ అన్నారు. ఒక వెజల్ అంట మాయిశ్చర్కి బయట ఉంచారు కొన్ని రోజుల పాటు. ఉంచేటప్పుడు దానిపైన గ్రీన్ కలర్ కోటింగ్ అనేటువంటిది ఫామ్ అయ్యింది. అయితే ఆ వెజల్ని దేంతో తయారు చేశారని అన్నారు. ఇది అర్థం కావాలంటే మనకి ఆక్సిడేషన్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఆక్సిడేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అయితే ఈ ఆక్సిడేషన్ వలన జరిగేటువంటి అప్లికేషన్స్ ఏంటి అంటే ఆక్సిడేషన్ వల్లనే ఐరన్ అనేది రస్ట్ అవుతుంది. రస్ట్ ఫార్ములా Fe2O3XH2O. ఐరన్ అనేటువంటిది రస్ట్ అవ్వాలంటే ఆక్సిజన్తో పాటుగా వాటర్ వేపర్ కానీ అవసరం. ఓకే, ఐరన్ అనేటువంటిది రస్ట్ అవ్వకుండా ఉండడానికి దానిపైన జింక్ను కోటింగ్ చేస్తారు. దాన్నే గాల్వనైజేషన్ అంటాం. అదే మాదిరిగా రస్ట్తో పాటుగా కరోషన్ అంటాం. కరోషన్ అంటే కొన్ని మెటల్స్ లైక్ కాపర్ అండ్ సిల్వర్. కాపర్ మరియు సిల్వర్ అనేటువంటివి ఈ కరోషన్ గురవుతాయి. దీన్ని తెలుగులో చిలుము పట్టడము అంటాం, క్షయం చెందడము అంటారు. అంటే కాపర్ పైన గ్రీన్ కలర్ కోటింగ్ ఫామ్ అవ్వడం. అంటే కొన్ని మెటల్స్ అనేటువంటివి యాసిడ్స్, అదేవిధంగా మాయిశ్చర్ సమక్షంలో కొన్ని రోజుల పాటు ఉంచినప్పుడు అది ఏమవుతుంది అంటే దానిపైన ఆ మెటల్ పైన ఒక కలర్ కోటింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే వాటిపైన గ్రీన్ కలర్ కోటింగ్ ఫామ్ అవుతుంది, గ్రీన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఒక విధంగా కోటింగ్ అని కూడా
లేయర్ ఫామ్ అవుతుంది, గ్రీన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది, సిల్వర్ పైన బ్లాక్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట, బ్లాక్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది. దీన్నే ఇలా ఫామ్ అవడాన్ని కరోషన్ అంటాం. మూడవది ర్యాన్సిడిటీ. ర్యాన్సిడిటీ ముక్కిపోవడం అని చెప్తాం. ర్యాన్సిడిటీ ఫుడ్ ఐటమ్స్ అనమాట, యాపిల్ కానీ బనానా పొటాటో ఇట్లాంటివి కట్ చేసిన తర్వాత కొంత టైం తర్వాత ఏమవుతుందంటే వాటి సర్ఫేస్ అనేటువంటిది కలర్ మారిపోతుంది, బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. కారణం ఆక్సిడేషన్. వాటిలో ఉన్నటువంటి పాలీఫినాల్ ఆక్సిడేస్ లేదా టైరోసినేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఈ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి కాబట్టి ఆ కలర్ మారిపోతుంది అనమాట. అదేవిధంగా చిప్స్ ప్యాకెట్లో కూడాను చిప్స్ అనేటువంటి ఉంటాయి, ఆక్సిడేషన్ జరిగితే అవి పాడైపోతాయనే ఉద్దేశంతోనే ఎనర్ట్ యాంబియన్స్ ఉన్నటువంటి ఎనర్ట్ నేచర్ ఉన్నటువంటి నైట్రోజన్ గ్యాస్ని అందులో ఫిల్ చేస్తారు. తద్వారా ఆక్సిడేషన్ని మనం అక్కడ నిరోధించవచ్చు అనమాట, ఆపవచ్చు. ఓకే, రైట్, ప్రివెంట్ చేయవచ్చు అనమాట. అయితే ఇప్పుడు కాపర్ అనేది కనుక తీసుకున్నాం అనుకోండి, కాపర్ అనేది కనుక తీసుకుంటే ఇప్పుడు నేను కరోషన్ అంటే ఏమని చెప్పాను, ఒక మెటల్ అయినటువంటిది దేంతో రియాక్ట్ అవ్వాలి, యాసిడ్స్ అదేవిధంగా మాయిశ్చర్తో రియాక్ట్ అవ్వాలి, మాయిస్ట్ ఎయిర్తో రియాక్ట్ అవ్వాలి, లేదంటే మాయిశ్చర్తో రియాక్ట్ అవ్వాలి. అప్పుడు అయినప్పుడు దానిపైన ఒక లేయర్ అనేటువంటి ఫామ్ అవుతుంది, దీన్నే మనం కరోషన్ అంటారని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపర్ తీసుకున్నాం, కాపర్ తీసుకొని దేంతో రియాక్ట్ అవుతుందంటే గాలిలోని ఆక్సిజన్ దాంతోపాటుగా కార్బన్ డైఆక్సైడ్ అండ్ మాయిస్ట్ ఎయిర్లో ఉన్నటువంటి వాటర్తో రియాక్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, యాసిడ్స్ మాయిస్ట్ ఎయిర్ అన్నాం అంటే మాయిశ్చర్ అన్నాం. ఇక్కడ యాసిడ్ ఏంటి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి, కార్బోనిక్ యాసిడ్ వస్తుంది, సోడా వాటర్. మనం సోడా ఎట్లా తాగుతున్నాం, వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని పంపిస్తారు. ఆ విధంగా H2CO3 కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయంటే ఫ్రమ్ ఎయిర్ అనమాట, ఫ్రమ్ మాయిస్ట్ ఎయిర్. ఇలా ఇవన్నీ కూడా ఉదాహరణకు రియాక్ట్ అవ్వడం మూలంగా మనకి ఏమొస్తుందంటే CuCO3 అదేవిధంగా CuOH ట్వైస్ అనేది వస్తుంది, CuOH ట్వైస్, కాపర్ కార్బోనేట్, కాపర్ హైడ్రాక్సైడ్. దీన్నే కంప్లీట్గా బేసిక్ కాపర్ కార్బోనేట్ అంటాం, బేసిక్ కాపర్ కార్బోనేట్ అంటాం. సో ఇదే గ్రీన్ కలర్ కోటింగ్, అంటే ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఉంది, అది కాపర్తో చేశారు. ఆరుబయట వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఈ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వాటరు, ఓకేనా, ఆక్సిజన్ వీటన్నిటితో రియాక్ట్ అయ్యి దాని యొక్క సర్ఫేస్ పైన గ్రీన్ కలర్ కోటింగ్ అనేది ఫామ్ అయిందనమాట. ఓకే, క్లియర్. అదేవిధంగా సిల్వర్ తీసుకున్నట్లయితే సిల్వర్ అనేది ఫస్ట్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, సిల్వర్ ఆక్సైడ్. ఈ సిల్వర్ ఆక్సైడ్ అనేటువంటిది హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్ట్ అవుతుంది, అది ఒక యాసిడ్ అనమాట. హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే Ag2S అంటే సిల్వర్ సల్ఫైడ్ అంటాం. ఈ సిల్వర్ సల్ఫైడ్తో పాటుగా ఓకే వాటర్ రావడం జరుగుతుంది. సిల్వర్ సల్ఫైడ్ అనేటువంటిది బ్లాక్ కలర్ కోటింగ్ని కలిగి ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్ అంటే వెండి వస్తువులు అనేటువంటివి చాలా రోజుల పాటు ఆరుబయట వాతావరణంలో ఉంచితే వాటిపైన బ్లాక్ కలర్ కోటింగ్ ఫామ్ అవుతుంది. మనం హారతి ఇచ్చిన తర్వాత ఆ పళ్ళెమైనటువంటిది బ్లాక్ కలర్లో మారిపోతుంది, చూసారా, హారతి వేసినటువంటి ప్లేసు సేమ్ అదే మాదిరిగా మారిపోద్ది అనమాట. దాన్నే మనము కరోషన్ అని చెప్తాం. ఆ విధంగా సిల్వర్ అదే కాపర్ కూడా కరోషన్ గురవుతాయి. కాపర్ పైన గ్రీన్ కలర్ కోటింగ్, అదేవిధంగా సిల్వర్ పైన బ్లాక్ కలర్ కోటింగ్ అనకూడదు, లేయర్, ఆ లేయర్ అనేటువంటి ఫామ్ అవడానికి కారణం కరోషన్ అని చెప్తాం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ద యాసిడ్ ప్రెజెంట్ ఇన్ వెనిగర్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ నైట్రిక్ యాసిడ్, ఆప్షన్ బి ఫార్మిక్ యాసిడ్, ఆప్షన్ సి ఎస్టిక్ యాసిడ్, ఆప్షన్ డి మెలోనిక్ యాసిడ్. టైమర్ ఒక 10 seconds తీసుకోండి. ఓకే, ద కెమికల్ నేమ్ ఆఫ్ ద యాసిడ్ ప్రెజెంట్ ఇన్ వెనిగర్ ఈజ్ కాల్డ్ అన్నారు. క్లియర్. ఎక్కడ ఏ యాసిడ్ ఉంటుందని అడిగారు. చూడండి, ఆప్షన్ ఏ నైట్రిక్ యాసిడ్ అని ఇచ్చారు. నైట్రిక్ యాసిడ్ని HNO3 అని చెప్తాము. HNO3 నైట్రిక్ యాసిడ్. దీన్ని ఆక్వా ఫోర్టిస్ అంటారు. HNO3 ఏమంటారు? ఆక్వా ఫోర్టిస్ అంటారు. ఆక్వా ఫోర్టిస్. ఓకే,
కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఈ రెండింటిని కలిపినట్లయితే మనకి ఆక్వారేజియా అనేది వస్తుంది. ఆక్వారేజియాలో గోల్డ్ ప్లాటినమ్ డిజాల్వ్ అవుతాయి. ఓకే, సో వీటి యొక్క రేషియో ఎలా ఉంటుందంటే కాన్సన్ట్రేటెడ్ HCl మరియు కాన్సన్ట్రేటెడ్ HNO3 3:1 రేషియోలో ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి ఓకే ఆక్వారేజియా అనేటువంటిది కాన్సన్ట్రేటెడ్ HCl కాన్సన్ట్రేటెడ్ HNO3 కలయిక 3:1 రేషియోలో ఉంటాయి. అంటే 3 అనేటువంటిది HClకి సంబంధించింది, 1 అనేటువంటిది HNO3కి సంబంధించింది. నెక్స్ట్ రెండవది ఓకేనా ఫార్మిక్ యాసిడ్ ఆర్ మిథనాయిక్ యాసిడ్ అంటారు దీన్ని. ఫార్మిక్ యాసిడ్ ఆర్ మిథనాయిక్ యాసిడ్ ఓకే HCOH అంటాం. ఫార్మిక్ యాసిడ్ ఆర్ మిథనాయిక్ యాసిడ్ మనకు రెడ్ యాంట్ అంటాం కదా, ఎర్ర చీమ అందులో ఉంటుంది, ఎర్ర చీమల్లో ఉంటుంది. అదేవిధంగా నెటిల్ స్టింగ్ దోలుగుండ ఆకుల్లో ఉండడం జరుగుతుంది అనమాట. రెడ్ యాంట్ అదేవిధంగా నెటిల్ స్టింగ్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. క్లియర్, దోలుగుండాకు అంటారు, పల్లెటూరులో తెలుస్తుంది బాగా. ఓకే, నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్ ఆప్షన్ సి. ఎస్టిక్ యాసిడ్ అంటే CH3COOH. దీనినే మనం ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ఇథనోయిక్ యాసిడ్ అనొచ్చు. ఇథనోయిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే 5 to 8% ఎస్టిక్ యాసిడ్ను వెనిగర్ అంటాం. 5 to 8% ఎస్టిక్ యాసిడ్ ఏమంటాం అంటే వెనిగర్ అంటాం. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మెలోనిక్ యాసిడ్ అంటే ఏంటి? మెలోనిక్ యాసిడ్ అంటే దీన్ని డైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. డైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. CH2COOH ట్వైస్ అంటే కార్బన్స్ అనేటువంటివి ఇక్కడ 3 ఉంటాయి, హైడ్రోజన్స్ ఏమో 4 ఉంటాయి, ఆక్సిజన్స్ ఏమో 4 ఉంటాయి. C3H4O4 అంటాం. దీన్నే మనం మెలోనిక్ యాసిడ్ అంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? ద కెమికల్ నేమ్ ఆఫ్ ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ వెనిగర్ ఈజ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ అటామిక్ నెంబర్ 33? ఆప్షన్ ఏ అయోడిన్, ఆప్షన్ బి నియాన్, ఆప్షన్ సి బేరియం, ఆప్షన్ డి ఆర్సెనిక్. ఓకే రైట్. ఒక 10 seconds తీసుకోండి. Which among the following element has atomic number 33? మినిమం కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే 30 ఎలిమెంట్స్ తెలియాలి మినిమం. చిన్నప్పుడు స్కూల్లో 7th క్లాస్లో ఉండగానే నేర్పుతారు అవి. విచిత్రం ఏంటంటే డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోయిన వాళ్ళు కూడా వస్తారు కోచింగ్ సెంటర్లకి. పట్టుమని ఒక 10 ఎలిమెంట్స్ చెప్పమంటే చెప్పలేరు. ఓకే, క్యాల్కులేషన్స్ రాకుండా అర్థమెటిక్ రాదు, రీజనింగ్ రాదు. అదేవిధంగా మినిమం 30 ఎలిమెంట్స్, ఒక 30 ఎలిమెంట్స్ వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయడం, దేని యొక్క వ్యాలెన్స్ అంతా, ఒక ఎలిమెంట్ ఇస్తే అది ఏ పీరియడ్లో ఉంది, ఏ గ్రూప్లో ఉంది, ఓకే ఒక గ్రూప్కి సంబంధించినటువంటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేవి మినిమం తెలియాలి. అవి మినిమం తెలిస్తేనే కెమిస్ట్రీ అనేది అర్థమవుతుంది. ఓకేనా, కంప్లీట్గా ఏమీ తెలియకుండా క్లాస్కి వస్తే మాత్రం అర్థం కాదు, ఈ వీడియో చూసినా అర్థం కాదు. మినిమం 30 ఎలిమెంట్స్ నేర్చుకోవాలి ఫస్ట్. పార్టికల్ కూడా బిట్లు వస్తున్నాయి చూసారు కదా, 30 ఎలిమెంట్స్ నుండి కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఓకే, దానికి ఈ క్వశ్చనే మనకి నిదర్శనం. చూడండి ఒకసారి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ అటామిక్ నెంబర్ 33 అన్నారు. 33 ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదమ్మా అంటే ఆర్సెనిక్. ఓకే, 31 గాలియం, 32 జెర్మేనియం, 33 ఆర్సెనిక్. ఇది నైట్రోజన్ ఫ్యామిలీకి చెందింది. నైట్రోజన్ ఫ్యామిలీ, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, అదేవిధంగా బిస్మత్, నెక్స్ట్ మోస్కోవియం.
మస్కోవియం, ఇవన్నీ కూడా నైట్రోజన్ ఫ్యామిలీ. ఓకే, ఇవన్నీ కూడా ఏ ఫ్యామిలీ? నైట్రోజన్ ఫ్యామిలీ. అంటే 15th గ్రూప్ అనమాట, లేదా 5A గ్రూప్ అని చెప్తాం. 15వ గ్రూపు లేదా 5A గ్రూప్ అని చెప్తాం. ఓకే, మనకి బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, హాలోజన్స్, అదేవిధంగా ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్తాం కదా. ఓకే, ఇది 13th, ఇది 14th, ఇది 15th, ఇది 16, ఇది 17, ఇది 18. ఈ నైట్రోజన్ అనేటువంటిది ఓకేనా ఈ 15th గ్రూప్ చెందింది, అంటే లేదా 5A గ్రూప్ చెందింది. వాటిలోనే ఈ నైట్రోజను, ఫాస్ఫరస్, ఆర్సనిక్, స్టిబియము, బిస్మత్, మోస్కోవియం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ తెలుసు కదా, 7, ఫాస్ఫరస్ ఏమో 15, ఇదేమో 33. ఓకే, ఇది 51, ఇది 89, ఇది ఇది 83 ప్లస్ 32, ఇది 115. ఓకే, 7, 15, 33, 51, 83, అదేవిధంగా 115. అంటే ఇక్కడ ఆర్సనిక్ అనేటువంటి 33 అని తెలిసిందా లేదా? ఓకే, రైట్. అంటే బోరాన్ ఫ్యామిలీలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, కార్బన్ ఫ్యామిలీలో ఏవి ఉంటాయి, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ అంటే చాల్కోజన్స్, అదేవిధంగా హాలోజన్స్, ఇనర్ట్ గ్యాసెస్, వాటి గ్రూపులకు సంబంధించిన ఎలిమెంట్స్ బైహెడ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుద్దమ్మా? ఆర్సనిక్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. What is the white precipitate formed in the reaction of sodium sulfate and barium chloride? Option A, barium hydroxide. Option B, barium sulfate. Option C, sodium oxide. Option D, sodium chloride. 20 seconds తీసుకోండి టైమర్. రైట్, చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద వైట్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్? సోడియం సల్ఫేట్ అంటే ఏంటి? Na2SO4. ఇది ఎలా వచ్చింది? సోడియం సల్ఫేట్ అంటే సోడియం అంటే ఏం ఉంటుంది? Na+ అంటాం. సోడియం అంటే Na+, సల్ఫేట్ అంటే SO4 2-. ప్లస్ అంటే +1 అని అర్థం, జస్ట్ క్రాస్. అప్పుడు ఏమవుద్ది? ఈ 2 ఇక్కడికి వస్తుంది, ఈ 1 అక్కడికి వెళ్తుంది, అంటే Na2SO4 అని అర్థం, సోడియం సల్ఫేట్. ఓకే, ఇంకా దానికి ఏం రియాక్ట్ అవుతుందమ్మా? బేరియం క్లోరైడ్, BaCl2. ఓకే, రైట్. అప్పుడు వచ్చేది ఏంటమ్మా అంటే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. కాబట్టి మనకు వచ్చేది Na2Cl2 అని 2 ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చేది మనకి 2NaCl, సోడియం క్లోరైడ్ అనేది వస్తుంది. దాంతోపాటుగా మిగిలింది ఏంటమ్మా? ఇక్కడ Ba+SO4-, అంటే BaSO4 అనేది వస్తుంది అనమాట. ఓకే, రైట్. BaSO4, బేరియం సల్ఫేట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. బేరియం సల్ఫేట్ అంటే ఇక్కడ ఈ బేరియం సల్ఫేటే వైట్ ప్రెసిపిటేట్ అనమాట. ఓకేనా, వైట్ ప్రెసిపిటేట్ ఏది అని అడిగారు. ఓకేనా, వాట్ ఈజ్ ద వైట్ ప్రెసిపిటేట్ అంటే బేరియం సల్ఫేట్ అనేటువంటిది వైట్ ప్రెసిపిటేట్ అవుతుంది. రైట్, ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 9th క్వశ్చన్. Sphalerite is the ore of which of the following metals? Option A tin, option B silver, option C copper, option D zinc. ఓకే, ఒక 10 seconds టైం తీసుకోండి.
ఓకే, ఇక్కడ ఓర్ అనేటువంటి టర్మ్ వచ్చింది. ఓర్ అంటే ఏంటంటే జనరల్గా మెటల్స్ అనేటువంటివి చాలా వరకు కూడా భూమి లోపల ఉంటాయి. అంటే శాండ్ కానీ, క్లే కానీ, స్టోన్స్ కానీ వీటితో కలిసిపోయి ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే మినరల్స్ అంటాం. ఏ మినరల్ నుండి మనం ఎక్కువ మెటల్ని అంటే చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ కాస్ట్తో ఎక్కువ మెటల్ ఎక్స్ట్రాక్షన్ చేయగలమో దానినే ఓర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం అనేది ఉంది, క్లేలో దొరుకుతుంది, బాక్సైట్లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఓకే, మనకి ఎక్కువ శాతం అల్యూమినియం అనేటువంటిది బాక్సైట్ నుండి దొరుకుతుంది. అప్పుడు రెండు మినరల్సే అయినప్పటికీ కూడా బాక్సైట్ని ఓర్ అంటాం. అలా ప్రతి మెటల్కి కొన్ని ఓర్స్ ఉంటాయి. ఇప్పుడు ఐరన్ అనేది ఉందనుకోండి, హెమటైట్, లిమోనైట్, సిడరైట్, ఐరన్ ఫైరైట్, మాగ్నటైట్ అనేటువంటి ఓర్స్ ఉంటాయి. అదేవిధంగా మాంగనీస్ అనేదానికి పెరోల్యూసైట్ అనేటువంటి ఓర్ ఉంటుంది. యురేనియంకు పిచ్ బ్లెండ్ అనేటువంటి ఓర్ ఉంటుంది. అదేవిధంగా లెడ్కు గెలీనా ఆంగ్లిసైట్ అనేటువంటి ఓర్స్ ఉంటాయి. టిన్కు కాసిటరైట్ అనేటువంటి ఓర్ ఉంటుంది. టిన్కు ఉన్నటువంటి ఓర్ ఏది? కాసిటరైట్. ఓకే, అదేవిధంగా సిల్వర్కు అర్జెంటైల్ హార్న్ సిల్వర్ అనేటువంటి ఓర్స్ ఉంటాయి. అర్జెంటైల్ హార్న్ సిల్వర్. ఓకే, అదేవిధంగా కాపర్కు క్యూప్రైట్, కాపర్ ఐరన్ పైరటీస్ అనేటువంటి ఓర్స్ ఉంటాయి. కాపర్కు క్యూప్రైట్, కాపర్ ఐరన్ పైరటీస్ అనేటువంటి ఓర్స్ ఉంటాయి. జింక్కు జింకైటు, జింక్ బ్లెండ్, అదేవిధంగా స్పెలరైట్ అనేటువంటి ఓర్స్ ఉంటాయి. ఈ స్పెలరైట్ అనేటువంటి ఓర్ అంటే జింక్ సల్ఫైడ్ అంటాం దీన్ని, ZnS. జింక్ సల్ఫైడ్, ఇందులో దాదాపుగా 67% జింక్ అనేటువంటిది మనకు దొరుకుతుంది అనమాట. దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు 67% జింక్ అనేటువంటిది మనకు దొరుకుతుంది అనమాట. ఓకే, క్లియర్, రైట్. ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే జింక్ అనేటువంటిది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సింథటిక్ ఫైబర్స్, సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్స్, డై స్టఫ్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్? ఆప్షన్ ఏ షుగర్ కేన్, ఆప్షన్ బి కోల్, ఆప్షన్ సి నేచురల్ గ్యాస్, ఆప్షన్ డి పెట్రోకెమికల్స్. ఒక టైమర్ 10 seconds తీసుకోండి. జనరల్లీ పెట్రోలియం అనేటువంటి భూమిలో ఉంటుంది. పెట్రోలియం అంటే ఆయిల్ ఆఫ్ స్టోన్స్ అని అర్థం. ఆయిల్ ఆఫ్ స్టోన్స్. దీన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసేటప్పుడు పెట్రోల్, కిరోసిన్ ఆయిల్, డీజిల్, లూబ్రికెంట్స్, ఫ్యూయల్ ఆయిల్, అదేవిధంగా ఆస్ఫాల్ట్, పారాఫిన్ వ్యాక్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, అంటే వాటిని మనం ఏమంటామంటే ఇంకా కాకుండా చాలా రకాలైనటువంటి పెట్రోకెమికల్స్ వస్తాయి. ఈ పెట్రోకెమికల్స్ని ఉపయోగించే మనం సింథటిక్ ఫైబర్స్ కానీ, సింథటిక్ రబ్బర్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, డై స్టఫ్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏదంటే ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద లీస్ట్ అటామిక్ రేడియస్? ఆప్షన్ బి అదే ఆప్షన్ ఏ బి అంటే బోరాన్, ఆప్షన్ బి ఓ అంటే ఆక్సిజన్, ఆప్షన్ సి బి అంటే బెరీలియం, ఆప్షన్ డి లిథియం. టైమర్ 15 seconds తీసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ కనుక మనం చూసినట్లయితే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ అవ్వలేదు కానీ రాద్దాం, నైట్రోజన్ అవ్వలేదు కానీ రాద్దాం, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ ఇవన్నీ కూడా సెకండ్ పీరియడ్కి చెందినవి. పీరియాడిక్ టేబుల్లో సెకండ్ పీరియడ్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సెకండ్ పీరియడ్లో ఉంటాయి. ఓకే, సెకండ్ పీరియడ్లో ఉంటాయి. అటామిక్ రేడియస్ అంటే ఏంటంటే, అటామిక్ రేడియస్ మీన్స్ ఇది న్యూక్లియస్. ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనుకోండి. ఈ న్యూక్లియస్కు అవుటర్ మోస్ట్ ఆర్బిట్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్నే అటామిక్ రేడియస్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ సెల్ అంటాం. ఓకే, సో దీన్ని అటామిక్ రేడియస్ అంటాం. అటామిక్ రేడియస్ని పికోమీటర్స్లో కొలుస్తాం. పికోమీటర్ మీన్స్ 10⁻12 meters. అటామిక్ రేడియస్ అనేటువంటిది గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది.
గ్రూప్స్లో ఇంక్రీజెస్, పీరియడ్లో ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. పీరియడ్స్ అంటే ఎలా చూస్తామంటే లెఫ్ట్ నుండి రైట్కి చూస్తాం, ఇక్కడ చూస్తాం అనమాట. గ్రూప్స్ అంటే ఎలా చూడాలంటే పై నుండి కిందకు చూడాలి, టాప్ టు బాటమ్ చూడాలి, టాప్ టు బాటమ్ చూడాలి. ఓకే రైట్. అయితే అటామిక్ రేడియస్ అనేటువంటిది ఏమవుతుంది అన్నాడు అక్కడ, పీరియడ్ ఇవంతా ఒకటే పీరియడ్ కాబట్టి పీరియడ్స్లో ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అంటే దీనికన్నా దీనికి తక్కువ, దీనికన్నా దీనికి తక్కువ, దీనికన్నా దీనికి తక్కువ, అలా అటామిక్ రేడియస్ అనేటువంటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమడిగాడు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద లీస్ట్ అటామిక్ రేడియస్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏముందంటే ఆక్సిజన్ అనేటువంటిది ఒకటే ఉంది. ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్, నియాన్ అనేటువంటి ఆప్షన్లో లేవు కాబట్టి ఓకే, అంటే దీనికి ఎక్కువ, దీంతో పోస్తే దీనికి తక్కువ, దీనికి ఇంకా తక్కువ, దీనికి ఇంకా తక్కువ, ఇంకా తక్కువ, ఇంకా తక్కువ. సో ఆక్సిజన్కి తక్కువ, ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆక్సిజన్ ఒకటే ఉంది కాబట్టి తక్కువ అని చెప్తాం. దాంతో పోస్తే ఫ్లోరిన్కి, నియాన్కి ఇంకా తక్కువ అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆప్షన్ బట్టి మనం వెళ్ళిపోవాలి. ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం ఈజ్ కెప్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆప్షన్ ఏ కెరోసిన్, ఆప్షన్ బి షుగర్ సొల్యూషన్, ఆప్షన్ సి మిల్క్, ఆప్షన్ డి వాటర్. ఓకే, టైమర్ 5 సెకండ్స్ తీసుకోండి. రైట్, చూడండి, సోడియం అనేటువంటిది ఒక మెటల్. ఓకే, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం ఇవన్నీ కూడా 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. అందులో హైడ్రోజన్ తప్ప మిగిలిన వాటన్నిటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. రైట్, 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవేవమ్మా? హైడ్రోజన్, లిథియం అన్నీ 1A గ్రూప్ ఎలిమెంట్స్ లేదా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. ఓకే, వీటిలో హైడ్రోజన్ తప్ప రిమైనింగ్ అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఆల్కలీ మెటల్స్ అంటారు. ఆల్కలీ మెటల్స్. జనరల్లీ ఈ సోడియం అనేటువంటిది వాటర్తో రియాక్ట్ అయితే సోడియం మెటల్ అనేటువంటిది చాకుతో కూడా కట్ చేసేయవచ్చు. ఓకేనా, చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సోడియం అనేటువంటిది వాటర్తో రియాక్ట్ అయితే మనకు సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రైట్, చూడండి, ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఇద్దాం. ఇప్పుడు 4 అవుతుంది, ఇక్కడ 2 ఇద్దాం. ఇక్కడ ఆక్సిజన్స్ ఏమో 2 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి, సరిపోయింది. ఓకే, సోడియంస్ అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఇద్దాం. రైట్, అంటే సోడియం అనేటువంటిది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్తో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది. హైడ్రోజన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ కంబస్టిబుల్ గ్యాస్ అండ్ డస్ నాట్ సపోర్ట్ టు కంబస్షన్. అంటే స్వయంగా మండుతుంది, ఎవరిని మండించడానికి సహాయపడదని అర్థం. కాబట్టి స్వయంగానే మండుతుంది అంటే ఓకేనా, స్వయంగానే మండుతుందంటే మంటలు అనేటువంటి వస్తాయి అన్నమాట. సోడియం మెటల్ అనేటువంటిది ఏమాత్రం వాటర్తో రియాక్ట్ అయినా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్తో రియాక్ట్ అవ్వకూడదు. అందుకే దాన్ని కిరోసిన్ ఆయిల్లో స్టోర్ చేస్తారు అనమాట. కిరోసిన్ ఆయిల్లో స్టోర్ చేస్తారు. అంటే కిరోసిన్ ఆయిల్లో స్టోర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద మెటల్ అనమాట సోడియం అనేటువంటిది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కీన్స్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ CnH2n. ఓకే, H2n అని ఎక్కడ రాయాలి? ఆప్షన్ బి CnH4n. ఓకే, CnH4n. అదేవిధంగా ఇది CnH3n, CnH3n, అదేవిధంగా CnH6n అని ఇచ్చారు. ఓకే, ఒక 5 సెకండ్స్ తీసుకోండి. జనరల్లీ హైడ్రోకార్బన్స్ అనేటువంటివి, హైడ్రోకార్బన్స్ మీన్స్ కార్బన్ అండ్ హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్. కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రం ఉండడం జరుగుతుంది. ఈ హైడ్రోకార్బన్స్ అనేటువంటివి హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ ఆర్ 2 types. One is saturated hydrocarbons. Another one is unsaturated hydrocarbons. సాచురేటెడ్ అంటే కేవలం సింగిల్ బాండే ఉండాలి. అన్సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ కాకుండా ఏ బాండ్ అయినా ఉండొచ్చు, అంటే డబుల్ కానీ ట్రిపుల్ కానీ. ఇలా సింగిల్ బాండ్ ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం. ఆల్కేన్స్. ఓకే, సింగిల్ బాండ్ ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాము. వీటి యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CN
H2n plus 2, Cn H2n plus 2. ఓకే, ఆల్కైన్స్ అనేటువంటి సింగిల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్ కాబట్టి వీటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకే, మరి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే ఇవి డబుల్ అయినా ఉండొచ్చు, ట్రిపుల్ అయినా ఉండొచ్చు. ఓకే, అవి ఏవి అంటే ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఆల్కీన్స్ అంటే CnH2n, ఆల్కైన్స్ అంటే CnH2n -2, CnH2n -2. ఇలా ఆల్కీన్స్ అంటే CnH2n, ఆల్కైన్స్ అంటే CnH2n -2. క్లియర్? ఇవి జనరల్ మాలిక్యులర్ ఫార్ములాస్ అనమాట. క్లియర్? ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది క్వశ్చన్ ఏంటంటే ఆల్కీన్స్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n. ఓకే, CnH2n అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ అయినటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 14th క్వశ్చన్. ఐడెంటిఫై ద యాసిడ్ దట్ కన్వర్ట్ జింక్ ఇంటూ జింక్ సల్ఫేట్. ఆప్షన్ ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆప్షన్ బి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ సి ఎస్టిక్ యాసిడ్, ఆప్షన్ డి నైట్రిక్ యాసిడ్. ఓకే, జింక్ను జింక్ సల్ఫేట్గా మార్చేటువంటి యాసిడ్ ఏదైనా అడిగారు. జనరల్గా మెటల్స్ అనేటువంటివి అంటే అన్ని మెటల్స్ కాదు, కొన్ని అనమాట. మెటల్స్ అనేటువంటివి యాసిడ్తో రియాక్ట్ అయితే టు గివ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్, సాల్ట్తో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కొన్ని మెటల్స్ బేసెస్తో రియాక్ట్ అయినా సరే హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జింక్ అనేటువంటిది ఒక మెటల్ ఏ యాసిడ్తో రియాక్ట్ అయితే జింక్ సల్ఫేట్ అనేదాన్ని ఇస్తుంది అని అన్నాడు. దాంతోపాటుగా హైడ్రోజన్ కామన్. ఓకే, రైట్, క్లియర్? ఇక్కడ జింక్ ఉంది, ఇక్కడ కూడా జింక్ ఉంది, రిమైనింగ్ ఏమున్నాయి? H2SO4 కనబడుతుంది కదా. జింక్ కామన్గా ఉంది. మరి ఏ యాసిడ్తో రియాక్ట్ అయితే ZnSO4 వస్తుంది, జింక్ సల్ఫేట్ H2SO4తో. ఓకే, కాబట్టి డైరెక్ట్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ అని మనం ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఎలిమెంట్స్ వర్ నోన్ వెన్ Mendeleev స్టార్టెడ్ హిస్ వర్క్? ఆప్షన్ ఏ 63, ఆప్షన్ బి 53, ఆప్షన్ సి 93, ఆప్షన్ డి 73. ఓకే, ఒక 10 seconds టైం తీసుకోండి. జనరల్గా ఎలిమెంట్స్ని ఫస్ట్ క్లాసిఫై చేసింది డాబర్నీర్ అనేటువంటి సైంటిస్టు. ఈయన లా ఆఫ్ ట్రయాడ్స్ను చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత వచ్చింది లా ఆఫ్ ఆక్టేవ్స్, న్యూలాండ్స్ అనేటువంటి సైంటిస్టు. తర్వాత లోథర్ మేయర్, తర్వాత మెండలీవ్. ఈ మెండలీవ్ అనేటువంటి ఆయన కావాలనుకున్నటువంటి ఎలిమెంట్స్ 63. ఓకే, అప్పటి వరకు డాబర్నీర్ కానీ, న్యూలాండ్స్ కానీ, లోథర్ మేయర్ కానీ ఎలిమెంట్స్ని పీరియడ్గా గ్రూపులుగా సపరేట్ చేసింది లేదు. వాస్తవంగా 1868 అనేటువంటి టైంలో 1868లో లోథర్ మేయర్ అనేటువంటి సైంటిస్టు, ఓకేనా, లోథర్ మేయర్ అనేటువంటి సైంటిస్టు 56 కాన్సెప్ట్స్తో కూడినటువంటి టేబుల్ తయారు చేశాడు. కాకపోతే అది పబ్లిష్ చేసేటువంటి టైము 1870 అయిపోయింది. బాగా లేట్ చేశారు. ఈ మధ్యలోనే 1869లో మెండలీవ్ ఎంటర్ అయిపోయాడు. కాబట్టి ఎవరైతే ముందుకెళ్ళారో వాళ్ళ పేరే చెప్పుకుంటాం. వాస్తవంగా లోథర్ మేయరే స్టార్ట్ చేశాడు క్లాసిఫికేషన్ చేయడం, అంటే మెండలీవ్ కంటే ముందు. కానీ పబ్లిష్ చేసింది లేట్ అయిపోయింది కాబట్టి ముందు మనం మెండలీవ్ని పరిగణలో తీసుకుంటాం అనమాట. క్లియర్? అదనమాట. ఓకే, అయితే ఈ మెండలీవ్ అనేటువంటి సైంటిస్టు 63 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ని మొదటిసారిగా పీరియడ్లుగా గ్రూపులుగా సపరేట్ చేశాడు. 7 periods, 8 groups. అంటే హారిజాంటల్ రోస్ ఆర్ పీరియడ్స్, వెర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. అదేవిధంగా అంతకుముందు ఎవరు కూడా భవిష్యత్తులో కనిపెట్టబోయే ఎలిమెంట్స్కి సంబంధించి గ్యాప్లు ఉంచలేదు, ఈయన ఉంచాడు అనమాట. ఇట్లా చాలా మార్పులు తీసుకొచ్చాడు. అందుకే ఈయన సైన్స్కి చేసినటువంటి సేవలకు కాను 101 అనేటువంటి ఎలిమెంట్కి, ఓకేనా, మెండలీవ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అనమాట. మెండలీవ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకే, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఎలిమెంట్స్ వర్ నోన్ వెన్ Mendeleev స్టార్టెడ్ హిస్ వర్క్ అంటే 63 అని చెప్తాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఎలిమెంట్ దట్ ఈజ్ నాట్ ఏ మెటలాయిడ్ అన్నారు.
ఆప్షన్ ఏ జెర్మేనియం, ఆప్షన్ బి పొలోనియం, ఆప్షన్ సి జీనాన్, ఆప్షన్ డి టెల్లూరియం. రైట్, 10 సెకండ్స్ తీసుకోండి టైమర్. క్లియర్, చూడండి ఇక్కడ మెటలాయిడ్ కానిది ఏదని అన్నారు. ఓకే, జనరల్గా నేచర్ని బట్టి ఎలిమెంట్స్ని 3 టైప్స్గా సపరేట్ చేస్తాం. మొత్తం పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 ఉన్నాయి. అందులో 90+ మెటల్స్ 90+ మెటల్స్ అనమాట. ఓకేనా, రైట్. కార్బను, నైట్రోజను, ఆక్సిజను, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, సెలీనియం, హైడ్రోజన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఇవన్నీ నాన్ మెటల్స్. ఓకే, వన్స్ అగైన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, సెలీనియం, హైడ్రోజన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఇవన్నీ నాన్ మెటల్స్ అనమాట. ఓకేనా, రైట్. మూడవది మెటలాయిడ్, అంటే మెటాలిక్ నేచరు, నాన్ మెటాలిక్ నేచరు 3 ఉంటాయి అనమాట వాటికి. సిలికాను, జెర్మేనియము, పొలోనియము, టెల్లూరియము ఇట్లాంటివి. ఓకేనా, రైట్. అయితే మనకు దట్ ఈజ్ నాట్ ఏ మెటలాయిడ్ అన్నారు. రిమైనింగ్ అంతా ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, జెర్మేనియం, పొలోనియం, జీనాను, టెల్లూరియం అని ఇచ్చారు. చూడండి, ఇందులో నాన్ మెటలాయిడ్ కానిది ఏది అన్నాడు, అంటే మెటలాయిడ్ కానిది ఒకటే ఉంటుంది. రిమైనింగ్ 3 అంతా కూడా మెటలాయిడ్సే. ఇక్కడ మనకు చూడండి, జీనాన్ అని ఉంది కదా, వాస్తవంగా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, వగనెస్సాన్ 2, 10, 18, 36, T4, 86, 118 ఇవన్నీ కూడా 8th గ్రూప్ లేదా 18th గ్రూప్కి చెందినటువంటి ఎలిమెంట్స్ అనమాట. వీటన్నిటిని మనం ఏమంటామంటే 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబెల్ గ్యాసెస్ అంటారు. సో ఇక్కడ జీనాన్ అనేటువంటిది అక్కడ మెటలాయిడ్ కాదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, రిమైనింగ్ అన్నీ కూడాను పొలోనియం కానీ, టెల్లూరియం కానీ, జెర్మేనియం కానీ ఇవన్నీ కూడాను. ఓకేనా, సిలికాను, జెర్మేనియము, పొలోనియము ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఓకే, ఇవన్నీ కూడాను మెటలాయిడ్స్ అవుతాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫూల్స్ గోల్డ్? ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ FeS3, ఆప్షన్ బి Fe2S3, ఆప్షన్ సి FeS, ఆప్షన్ డి FeS2. రైట్, ఒక 10 సెకండ్స్ టైం తీసుకోండి. రైట్, చూడండి, ఫూల్స్ గోల్డ్ అని దేన్ని అంటారు అని అంటే జనరల్గా ఐరన్కి సంబంధించి కొన్ని ఓర్స్ ఉంటాయి. హెమటైట్, లిమోనైట్, సిడరైట్, ఐరన్ పైరైట్ అని ఉంటాయి. ఓకేనా, హెమటైట్, లిమోనైట్, సిడరైట్, ఐరన్ పైరైట్, మాగ్నటైట్ అనేటువంటి ఓర్స్ ఉంటాయి. ఈ ఐరన్ పైరైట్ లేదా పైరైట్ను అంటే FeS2 అని చెప్తాము, ఐరన్ సల్ఫైడ్ అని చెప్తాము. ఈ ఐరన్ సల్ఫైడ్ లేదా ఓకేనా ఐరన్ పైరైట్ అని చెప్తాం. దీన్ని ఫూల్స్ గోల్డ్ అని చెప్తారు. అంటే చూడడానికి సేమ్ బంగారం లాగా అనిపిస్తుంది అనమాట, కానీ బంగారం కాదు. ఓకే, సాధారణ ప్రజల దగ్గరకు ఈ యొక్క పైరైట్ అనేటువంటి దాన్ని తీసుకెళ్తే నిజంగా గోల్డ్ అనుకుంటారు మనం. గోల్డ్కి దీనికి చాలా దగ్గర సారూప్యత ఉంటుందన్నమాట. ఓకే, మరి ఈ రోజుల్లో బంగారం ఏదో పైరైట్ ఏదో తెలుసుకోవడానికి చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఆ మార్పుని గమనించగలరా పరికరాలతో అనమాట. క్లియర్, ఇక్కడ ఫూల్స్ గోల్డ్ అని ఏంటంటారంటే FeS2 అని చెప్తాం అన్నమాట ఆప్షన్స్. ఓకేనా, రైట్, ఐరన్ సల్ఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా? ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. టైమర్ 10 సెకండ్స్ తీసుకోండి. అక్కడ టైమర్ ఇచ్చింది, మీరు మీకు తెలిసినటువంటి ఆప్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారన్నమాట. ఓకేనా, రైట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు తెలిసినటువంటి ఆన్సర్ని, అది తప్పు అయినా రైట్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా అంటే దాన్ని సోడియం కార్బోనేట్ అని చెప్తాం. సోడియం కార్బోనేట్ను వాషింగ్ సోడా అని చెప్తాం. Na2CO3 10H2O అంటే అందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ 10 ఉంటాయని అర్థం. ఆ విధంగా Na2CO3 10H2Oను ఓకే వాషింగ్ సోడా అని చెప్తాం. వాస్తవంగా Na2CO3 అని ఎందుకు రాయాలి? NaCO2 అని రాయొచ్చు కదా, లేదంటే Na2CO2 అని రాయొచ్చు కదా. ఓకేనా, ఎందుకు అలా రాస్తాము అనేసి అంటే ఓకే సోడియం అనే దానికి ఒక అయాన్ ఉంటుంది. కార్బోనేట్ అంటే CO3 2- అని చెప్తాము. క్రిస్ క్రాస్ మెథడ్. ఓకే, క్రాస్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ Na కింద ఈ 2 వస్తుంది, CO3 కింద 1 వస్తుంది, అంటే Na2CO3 అని చెప్తాం సోడియం కార్బోనేట్. క్లియర్? అదేవిధంగా ఇది వాషింగ్ సోడా. మరి బేకింగ్ సోడా అని దేన్ని అంటారంటే, బేకింగ్ సోడా అంటే అప్పడాలు కానివ్వండి, బోండాలు, పకోడీ, బజ్జీ వీటన్నింటిలో వేసేది సోడియం బైకార్బోనేట్ అనమాట, NaHCO3. దీన్ని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. డాష్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ CH3COOH, ఆప్షన్ బి CH2OH, ఆప్షన్ 3 CH3OH, ఆప్షన్ డి CH2COOH. ఓకే, టైమర్ ఒక 5 seconds తీసుకోండి. క్లియర్? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎథనాయిక్ యాసిడ్ అన్నారు. ఎథనాయిక్ యాసిడ్ అంటే ఈత్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 2 కార్బన్స్ ఉంటాయి. ఓకేనా, 2 కార్బన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక కార్బనే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది. మరి ఇచ్చినటువంటి రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకేనా రైట్. CH3COOHనే ఎస్టిక్ యాసిడ్ అంటాము, అదేవిధంగా ఎథనాయిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఓకే రైట్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుద్దంటే CH3COOH అనమాట. ఓకేనా, CH2COOH అని రాయకూడదు, చాలా తప్పది. క్లియర్? CH3OHని మిథనోల్ అంటారు. మిథనోల్ NOL అనమాట, మిథనోల్. క్లియర్ రైట్. CH3COOH ఎస్టిక్ యాసిడ్ ఆర్ ఎథనాయిక్ యాసిడ్ అంటాం, కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ అటామిక్ నెంబర్ 12? ఓకే, ఆప్షన్ ఏ Mg మెగ్నీషియం, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి హీలియం, ఆప్షన్ డి కాల్షియం. 5 seconds టైమర్ తీసుకోండి. రైట్, చాలా ఈజీ క్వశ్చన్ మీరు చూస్తున్నారు. మెగ్నీషియం అంటే 12 అటామిక్ నెంబర్, ఆక్సిజన్ 8 అంతే కదా, హీలియం 2, కాల్షియం 20. ఓకే, ఇక్కడ 12 అన్నారు, మెగ్నీషియం అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కనీసం 30 ఎలిమెంట్స్: హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవి 30 ఎలిమెంట్స్. ఓకే, కనీసం నేర్చుకోవాలి ఇవైనా సరే. 118 ఎలిమెంట్స్ నేర్చుకుంటే చాలా మంచిది. క్లియర్? వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్? ఓకే, ఆప్షన్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ లిక్విడ్ స్టీల్, ఆప్షన్ బి ప్రొడక్షన్ ఆఫ్ పిగ్ ఐరన్, ఆప్షన్ సి షేపింగ్ ఆఫ్ స్టీల్, ఆప్షన్ డి హీటింగ్ లైమ్స్టోన్, కోక్ అండ్ ఐరన్ ఇన్ ఏ బ్లాస్ట్ ఫర్నేస్. ఓకే, 10 seconds టైమర్ తీసుకోండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లియర్? అంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఐరన్ అనేటువంటిది హెమటైట్, లిమోనైట్, సిడరైట్, ఐరన్ ఫైరైట్, మాగ్నటైట్ అనేటువంటి ఓర్స్ నుండి వస్తుందని చెప్పి, అందులో ఏదైనా ఒక ఓర్ని తీసుకొని ఆ ఓర్ని మనం 400 నుండి 1600 degrees సెంటిగ్రేడ్ వరకు హీట్ చేసినట్లయితే కరెక్ట్గా 750 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్పాంజ్ ఐరన్ అనేది వస్తుంది. స్పాంజ్ ఐరన్ అనేటువంటిది వస్తుంది. 1600 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనకు పిగ్ ఐరన్ అనేది వస్తుంది. పిగ్ ఐరన్ వస్తుంది.
ఓకే, ఈ పిగ్ ఐరన్ క్లీన్ చేసేటప్పుడు దీన్ని శుద్ధి చేయాలి, అప్పుడు వచ్చేది రాట్ ఐరన్. ఓకేనా, రాట్ ఐరన్. ఈ రాట్ ఐరన్ని మనం తెలుగులో చేత ఇనుము అంటారు. రాట్ ఐరన్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అనమాట. ఓకేనా, అంటే రాట్ ఐరను, కాస్ట్ ఐరను, స్టీలు, ఈ పిగ్ ఐరను, స్పాంజ్ ఐరన్, వీటన్నిటిలో కూడాను ఓకే పరిశుద్ధమైనటువంటి ఇనుము అనమాట. ఓకేనా, చాలా తక్కువ కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి కార్బన్ పర్సంటేజ్ ఎందులోనైతే తక్కువ ఉంటుందో అది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అనమాట. క్లియర్? అదే కోల్ పరంగా అనుకోండి, ఎందులో కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఆ కోల్ మంచిదనమాట, మంచి క్వాలిటీ ఉన్నదని అర్థం. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ ఆంథ్రసైట్, అక్కడ కార్బన్ పర్సంటేజ్ 80 to 90% ఉంటుంది. ఇక్కడ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ రాట్ ఐరన్, చేత ఇనుము అని చెప్తారు. దీన్ని తీసుకొచ్చి రాట్ ఐరన్ తీసుకొచ్చి ఓపెన్ హార్త్ ఫర్నేస్లో వేసినప్పుడు మనకు స్టీల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ ఫర్నేస్లో వేసి వేడి చేస్తారన్నమాట, స్టీల్ అనేటువంటిది వస్తుంది. స్టీల్కి సంబంధించినటువంటి ప్రాసెస్లు ఏంటంటే అంతకుముందు పాత ప్రాసెస్లు ఉండేవి, ఈ మధ్యన చాలా కొత్తగా అప్డేట్ అయిపోయి కొత్త ప్రాసెస్లు రావడం జరిగింది. చాలా ఈజీగా స్టీల్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారనమాట. ఓకేనా, రైట్. వాటిలో లాస్ట్ స్టెప్ ఏంటంటే షేపింగ్ ఆఫ్ స్టీల్. ఓకేనా, షేపింగ్ ఆఫ్ స్టీల్ అనేటువంటిది లాస్ట్ స్టెప్ అనమాట. ఏ మెథడ్లో చేసినా సరే, అది అంతకుముందు ఓల్డ్ లేదంటే ఇప్పుడు కొత్తగా మోడర్న్గా వచ్చినటువంటి ఏ ప్రాసెస్ ద్వారానైనా సరే, లేటెస్ట్గా వచ్చినటువంటి ఏ ప్రాసెస్ ద్వారానైనా సరే, లాస్ట్ ప్రాసెస్ మాత్రం షేపింగ్ ఆఫ్ స్టీల్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 22nd క్వశ్చన్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ కాంబినేషన్ రియాక్షన్, ఆప్షన్ బి డికంపోజిషన్ రియాక్షన్, ఆప్షన్ సి డబుల్ డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ డి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. 5 seconds తీసుకోండి. రైట్. కెమికల్ రియాక్షన్స్ టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కెమికల్ కాంబినేషన్. ఓకే, కాంబినేషన్ రియాక్షన్ అంటే A+B అనేటువంటి 2 రియాక్టెంట్స్ కలిసి C అనేటువంటి ఒక ప్రోడక్ట్ని ఏర్పరుస్తాయి. 2 or more reactants are combined to each other to form only one product. సో దీన్నే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. అదేవిధంగా డీకంపోజిషన్ అంటే A అనేటువంటి ఒక సబ్స్టెన్స్ B మరియు C అనేటువంటి 2 సబ్స్టెన్సెస్గా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. అక్కడ 2 అనే కాదు, అంతకన్నా ఎక్కువగా కూడా విడిపోవచ్చు. అంటే వన్ సబ్స్టెన్స్ డీకంపోజ్డ్ ఇంటూ 2 or more substances. దిస్ కెమికల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ డీకంపోజిషన్ రియాక్షన్ అనమాట. ఓకేనా, తర్వాత డబుల్ డిస్ప్లేస్మెంట్ అని ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే AB ఉంది, C అనేది ఉంది. ఈ C అనేటువంటిది Bతో కంపేర్ చేస్తే మోర్ రియాక్టివ్ అనుకోండి. C అనేటువంటిది మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ అనుకోండి, B అనేది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే C అనేటువంటిది ఈ ప్లేస్లోకి వెళ్ళిపోయి Bని బయటికి రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే కొత్తగా వచ్చేది AC+B అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఓకే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అనేది ఉంది, HCl ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు జింక్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ కన్నా మోర్ రియాక్టివ్. అప్పుడు ఏమవుతుందంటే హైడ్రోజన్ పక్క పంపించేస్తుంది, ZnCl2 ఫామ్ అవుతుంది. ZnCl2 + H2 అనేటువంటి ఫామ్ అవడం జరుగుతుంది. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. తర్వాత డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే AB ఉన్నాయి, CD కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ A+B- C+D- ఈ కాన్స్టిట్యూయెంట్స్ని అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. A+D- కలుస్తాయి AD, తర్వాత B+B- అదేవిధంగా C+ కలుస్తాయి BC అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట ఇక్కడ. క్లియర్? అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా వచ్చేటువంటిది ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏం అడిగారు, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అడిగారు. ఓకే, వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేయడం అనేటువంటిది ఏ ప్రాసెస్ అని అడిగారు అనమాట. రైట్, చూడండి ఒకసారి. జనరల్గా వాటర్ తీసుకుందాము. జనరల్గా వాటర్ని తీసుకుని దాన్ని ఎలక్ట్రాలిసిస్ చేసేటప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే, ఎలక్ట్రాలిసిస్ చేసేటప్పుడు హైడ్రోజన్తో పాటుగా వాటర్ అనేది రావడం జరుగుతుంది. హైడ్రోజన్తో పాటుగా ఆక్సిజన్ రావడం జరుగుతుంది. సో హైడ్రోజన్ ఆక్సిజన్గా విడిపోయింది. వన్ సబ్స్టెన్స్ డీకంపోజ్డ్ ఇంటూ 2 or more సబ్స్టెన్స్ అని చెప్తాం కదా, దాన్నే మనం ఏమంటాము? ఓకే, దాన్నే మనం ఏమంటామంటే డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుద్దంటే డీకంపోజిషన్ రియాక్షన్ అటువంటిది ఇక్కడ ఆప్షన్ అవుద్ది అనమాట. క్లియర్? డీకంపోజిషన్ రియాక్షన్ అటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిక్విడ్ హ్యాస్ ద హైయెస్ట్ సర్ఫేస్ టెన్షన్?
ఆప్షన్ ఏ ఇథనాల్, ఆప్షన్ బి మిథనాల్, ఆప్షన్ సి ఈథేన్, ఆప్షన్ డి వాటర్. ఇది ఫిజిక్స్ క్వశ్చన్, కానీ చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. ఒక 5 సెకండ్స్ టైం తీసుకోండి. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? సర్ఫేస్ టెన్షన్ మీన్స్ liquid tends to exist in small spheres. అదేవిధంగా liquid tends to exist in small spheres and surface behaves like a stretched membrane. ఏ లిక్విడ్ అయినా సరే, వాటర్ కానీ, మెర్క్యూరీ కానీ, ఆల్కహాల్ కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే, ఓకేనా, వాటి యొక్క అవి ఎలా ఉంటాయి అంటే వాటి యొక్క బిందువులు అనేటువంటి గోళాకారంగా ఉండడానికి ట్రై చేస్తాయి, స్పెరికల్గా ఉండడానికి ట్రై చేస్తాయి అనమాట. స్మాల్ స్పియర్స్. ఇప్పుడు తామరాకు పైన నీటి బిందువు చూడండి, గోళాకారంగా స్పెరికల్గా ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. ఏ లిక్విడ్ డ్రాప్ అయినా సరే ఆ విధంగా స్పెరికల్గా ఉందంటే కారణం సర్ఫేస్ టెన్షన్. అదేవిధంగా దాని యొక్క సర్ఫేస్ అయినటువంటిది స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్, అంటే సాగదీసిన రబ్బర్ లాగా ఉంటుందన్నమాట. ఇలా ఉండడాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. సర్ఫేస్ టెన్షన్ ST = F/L అని చెప్తారు. ఫోర్స్ బై లెంత్ అనమాట. ఫోర్స్ బై లెంత్, ఓకేనా. ఫోర్స్ బై లెంత్ యూనిట్ ఏమవుతుందంటే ఫోర్స్కి సీరియస్ యూనిట్ డైను, లెంత్కి ఏమో సెంటీమీటర్. అదేవిధంగా S యూనిట్ ఏమో న్యూటన్ పర్ మీటర్. దీని గురించి చెప్పుకోవడానికి చాలా ఉంటుంది, చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ నేను సింపుల్గా చెప్పాను. ఓకేనా. లిక్విడ్ టెన్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ స్మాల్ స్పియర్స్. అదేవిధంగా ది సర్ఫేస్ బిహేవ్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్, అంటే మెర్క్యూరీ డ్రాప్లెట్ కానీ, రెయిన్ డ్రాప్లెట్స్ కానీ స్పెరికల్గా ఉంటాయి. దానికి కారణం సర్ఫేస్ టెన్షన్. సో వాటర్ అనేటువంటిది ఒక లిక్విడ్, దాని యొక్క సర్ఫేస్ అనేటువంటిది స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్, సాగదీసిన రబ్బర్లా ఉండడం వల్ల దానిపైన ఇన్సెక్ట్స్ అనేటువంటివి, లేదంటే మస్కిటోస్ అనేటువంటి ఈజీగా నడవగలుగుతాయి అనమాట. క్లియర్. అయితే సర్ఫేస్ టెన్షన్ వాల్యూ ఒక్కోదానికి ఒక్కో విధంగా ఉంటుంది లిక్విడ్స్కి. సర్ఫేస్ టెన్షన్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ లిక్విడ్స్, నాట్ ఓన్లీ ఫర్ వేపర్స్. లిక్విడ్గా ఉన్నంత వరకు మాత్రమే దానికి సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. చల్లనీటికి సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. దాని యొక్క బిందువులు గోళాకారంగా ఉంటాయి, స్పెరికల్గా ఉంటాయి, వాటి యొక్క డ్రాప్స్ అనేటువంటివి. ఓకేనా. అదేవిధంగా సర్ఫేస్ అనేది స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ అని చెప్తాం. ఎప్పుడైతే వేడి చేస్తామో ఆ సర్ఫేస్ టెన్షన్ కోల్పోద్ది అనమాట. ఓకేనా. ఇథనాల్కి సంబంధించినటువంటి సర్ఫేస్ టెన్షన్ అటువంటిది 22 అయితే 22 డైన్ పర్ సెంటీమీటర్ నేను చెప్తున్నాను, CGSలో చెప్తున్నాను వాల్యూని, డైన్ పర్ సెంటీమీటర్. మిథనాల్కి సంబంధించి 22.5 డైన్ పర్ సెంటీమీటర్. అదేవిధంగా ఈథేన్కి సంబంధించి 0.48 డైన్ పర్ సెంటీమీటర్. అదేవిధంగా వాటర్కి సంబంధించి 72 ఓకే డైన్ పర్ సెంటీమీటర్స్. ఇలా మరి అన్నిటికన్నా ఎక్కువ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ దేనికి ఉంటుందంటే వాటర్కి ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటల్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ? ఆప్షన్ ఏ ప్లాటినం, ఆప్షన్ బి గోల్డ్, ఆప్షన్ సి సిల్వర్, ఆప్షన్ డి లిథియం. 5 సెకండ్స్ తీసుకోండి టైమర్. చాలా స్ట్రైట్ క్వశ్చన్ ఇది, ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ. ఓకే. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటల్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ దేనికి ఉంటుందంటే సిల్వర్కి ఉంటుంది. సిల్వర్ తర్వాత కాపర్కి ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 25th క్వశ్చన్. డ్యూరాల్యూమిన్ ఈజ్ అన్ alloy made up of aluminum and ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి కాపర్, ఆప్షన్ సి నికిల్, ఆప్షన్ డి టిన్. క్లియర్. డ్యూరాల్యూమిన్ అనేటువంటిది ఒక alloy. అది దేంతో ఉంటుంది, దేని కలిగి ఉంటుంది అల్యూమినియంతో పాటుగా అని అడిగారు. 5 సెకండ్స్ టైమర్ తీసుకోండి. రైట్. చూడండి, alloys అంటే దాని అర్థం ఏంటంటే మిక్చర్ ఆఫ్ మెటల్స్ అనమాట. మిక్చర్ ఆఫ్ మెటల్స్. ఐరన్ అనేటువంటిది రా ఐరన్ ఉందనుకోండి, తుప్పు పట్టేస్తుంది, రస్ట్ అయిపోతుంది, ఎక్కువ కాలం పాటు
ఉండదు. అది ఐరన్కి కార్బన్ కలిపారనుకోండి స్టీల్ అవుతుంది. ఓకే, జనరల్గా కొన్ని మెటల్స్ ఒకదానితో ఒకటి కలిస్తే ఎల్లో అయినది వస్తుంది. ఒక్కోసారి నాన్ మెటల్స్ కూడా కలపచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ అనేది తీసుకున్నాం అనుకోండి, అందులో కాపర్ ప్లస్ జింక్ అనేది ఉంటుంది. సింపుల్గా బ్రాస్ అంటే ఇత్తడి కదా, ఇత్తడి. రోజాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. రోజాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోతుంది. రా అంటే రాగి, జా అంటే జింక్, అంటే కాపర్ ప్లస్ జింక్ అనమాట. ఓకే, అదేవిధంగా బ్రాంజ్, అది కాపర్ ప్లస్ టిన్ అని చెప్తాం. కాపర్ ప్లస్ టిన్. ఏదైనా ఒక పాత్రలకి మనం బ్రాంజ్ పాత్రలు కొనడానికి వెళ్తే ఆ షాప్లో దానిపైన పేరు రాస్తారు, ఏదో ఒక పేరు రాస్తారనమాట మిషన్తో. రాస్తారని గుర్తుపెట్టుకోండి. రా అంటే రాగి, తా అంటే తగరము, టిన్ అని చెప్తాం. తర్వాత డ్యూరాల్యూమిన్, డ్యూరాల్యూమిన్ పేర్లోనే ఉంది. డ్యూరా అంటే రాగి అని అర్థం, కాపర్. ఆల్యూ అంటే అల్యూమినియం. మిన్ అన్నాడు కదా, మిన్ అంటే అక్కడ దాని అర్థం అంటే మాంగనీసు, మెగ్నీషియం. అంటే ఏంటి? మాంగనీసు, మెగ్నీషియం అనమాట. డ్యూరాల్యూమిన్ అన్నాడు కదా, అలా. సో కాపరు, అల్యూమినియంతో పాటుగా మాంగనీషియం, మెగ్నీషియం ఉంటుంది. దీన్ని స్పేర్ పార్ట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాలు విడిభాగాలు తయారీకి ఉపయోగిస్తారనమాట. సో అల్యూమినియంతో పాటుగా ఏముంటుందమ్మా అంటే ఇక్కడ కాపర్ అనేది కూడా ఉంటుంది. అంటే ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా జర్మన్ సిల్వర్ అన్నాడు అనుకోండి. ఓకేనా, జర్మన్ సిల్వర్ అనేటువంటి అలాయ్ దేన్ని కలిగి ఉంటుంది అన్నాడు అనుకోండి. జర్మన్ సిల్వర్. ఓకే, జర్మన్ సిల్వర్. ఇక్కడ జా అంటే జింకమ్మ, రా అంటే రాగి, కాపర్, ఎన్ అంటే నికెల్ అని అర్థం. ఇలా జింక్ ప్లస్ కాపర్ ప్లస్ నికెల్ కలిగితే జర్మన్ సిల్వర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ అన్నారు. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని అడిగాడు అనమాట. ఓకేనా, సింపుల్, అందరికీ తెలిసిందే, 6. ఓకే, రైట్. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 అనమాట. క్లియర్. వాట్ డూ యూ సెల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ ద అవుటర్మోస్ట్ షెల్ ఆఫ్ an isolated atom? ఆప్షన్ ఏ ఐసోటోప్, ఆప్షన్ బి అటామిక్ సైజ్, ఆప్షన్ సి ఎలక్ట్రాన్, ఆప్షన్ డి అటామిక్ మాస్. రైట్, ఒక 5 seconds టైం తీసుకోండి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. రైట్, వాట్ డూ యూ సెల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ ద అవుటర్ మోస్ట్ షెల్. ఓకే, ఇక్కడ వాట్ డూ యూ టెల్ ద అనాలి ఇక్కడ. క్లియర్, కొంచెం తప్పు పడిపోయింది చూసుకోండి. వాట్ డూ యూ టెల్ ద. క్లియర్, ఇక్కడ న్యూక్లియస్ నుండి అవుటర్ మోస్ట్ ఆర్బిట్, సపోజ్ ఇది అవుటర్ మోస్ట్ అనుకోండి, దీనికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని అటామిక్ రేడియస్ అంటారు. అటామిక్ రేడియస్. ఇక్కడ సైజ్ అని ఇచ్చారు, మరి ఏది రిలేటెడ్గా ఉంటే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ బి అన్నట్టున్నది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఐసోటోప్ అంటే ఏంటమ్మా? ఐసోటోప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ 1H1, 1H2, 1H3. ఓకే, అంటే అటామిక్ నెంబర్ అంటాం కింద ఉండేదాన్ని, పైన ఉండేదాన్ని అటామిక్ మాస్ అంటాం. క్లియర్, అటామిక్ మాస్ అంటాం. ఇక్కడ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంది, దీన్నే మనం ఐసోటోప్స్ అంటాం. ఈ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం అనమాట. ఓకేనా, రైట్. క్లియర్. మరి ఎలక్ట్రాన్ గురించి వీళ్ళ గురించి తెలిసిందే మనకి అంత కూడాను. ఇక్కడ ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఫస్ట్ నుండి చెప్తా ఉన్నాను. 118. రీసెంట్గా IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, రీసెంట్ అంటే సుమారు ఒక 6-7 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, పీరియాడిక్ టేబుల్లో కొత్తగా కొన్ని ఎలిమెంట్స్ని చేర్చడం జరిగింది. 113 అంటే నిహోనియం, 115 అంటే మోస్కోవియం, అదేవిధంగా 117 అంటే టెన్నిసైన్, 118 అంటే వగనెస్సాన్ అనేటువంటి ఎలిమెంట్స్ని కొత్తగా చేర్చడం జరిగింది. దీంతో 7th పీరియడ్ ఫిల్ అయిపోయింది అనమాట. గతంలో 7th పీరియడ్ ఇన్కంప్లీట్ అనేవారు, అసంపూర్ణంగా ఉంది. 6th పీరియడే పెద్దది, 32 ఎలిమెంట్స్ ఉన్నాయి అనేవారు. ఇప్పుడు 6th పీరియడ్లో 32 ఉన్నాయి, 7th పీరియడ్లో కూడా 32 ఉన్నాయి. ఓకేనా, క్లియర్. ఆ విధంగా పీరియడ్ టేబుల్ ఫిల్ అయిపోయింది. ఫస్ట్ పీరియడ్లో 2, రెండవ పీరియడ్లో 8, మూడో పీరియడ్లో 8, నాలుగో పీరియడ్లో 18, ఐదో పీరియడ్లో 18, ఆరో పీరియడ్లో 32, ఏడో పీరియడ్లో కూడా 32 మూలకాలతో మొత్తం 118 ఎలిమెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి అనమాట. 29th క్వశ్చన్. NH4Cl ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అన్నాడు. ఆప్షన్ ఏ పొటాషియం నైట్రేట్, ఆప్షన్ బి కార్బనేట్ క్లోరైడ్, ఆప్షన్ సి సిలికాన్ డయాక్సైడ్, ఆప్షన్ డి అమోనియం క్లోరైడ్ అంటాం. క్లియర్, రైట్. ఒక 5 seconds టైం తీసుకోండి.
స్ట్రైట్ క్వశ్చన్ ఇది. అమోనియం క్లోరైడ్, ఓకే, NH4Cl is the chemical formula for which of the following elements అంటే అమోనియం క్లోరైడ్ అనమాట. ఓకేనా, రైట్. అమోనియం క్లోరైడ్ అయినటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సిలికాన్ డయాక్సైడ్ అంటే SiO2 అని చెప్తాము, SiO2. పొటాషియం నైట్రేట్ అంటే KNO3 అని చెప్తాము. ఈ పొటాషియం నైట్రేట్ని అదేవిధంగా సల్ఫర్ ప్లస్ చార్కోల్ని తీసుకొచ్చి మనకి గన్ పౌడర్గా వాడతారనమాట. గన్ పౌడర్లో వాడతారు, గన్ పౌడర్. సిలికాన్ డయాక్సైడ్ మనం సిలికా అని చెప్తాము, ఇసుక అనమాట, శాండ్ అనమాట. శాండ్నే మనం సిలికా అని చెప్తాం, రైట్. ఇక్కడ క్లియర్. కార్బొనైల్ డైక్లోరైడ్ అన్నాడు ఇక్కడ, అది వేరే ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి దానికి రిలేషన్ లేదనమాట. క్లియర్. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే అమోనియం క్లోరైడ్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ది ప్రాసెస్ ఇన్ విచ్ టూ క్లోజ్ ఫిట్టింగ్ పార్ట్స్ ఆర్ జాయిండ్ బై యూజింగ్ ఏ ఫిల్లర్ మెటీరియల్ which is heated above its melting point and distributed in the gap by capillary reaction. Option A hardening, option B soldering, option C welding, option D brazing. 20 seconds time తీసుకోండి. రైట్, చూడండి. డాష్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ టూ క్లోజ్ ఫిట్టింగ్ పార్ట్స్ ఆర్ జాయిండ్ బై యూజింగ్ ఏ ఫిల్లర్ మెటీరియల్. ఓకే, టూ క్లోజ్ ఫిట్టింగ్ పార్ట్స్ ఆర్ జాయిండ్ బై యూజింగ్ ఏ ఫిల్లర్ మెటీరియల్. దీన్నే మనం మోల్టెన్ మెటల్ అని కూడా అంటాం అనమాట. మోల్టెన్ మెటల్. మోల్టెన్ మెటల్ అని కూడా చెప్తాం. విచ్ ఈజ్ హీటెడ్ అబోవ్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద గ్యాప్ బై క్యాపిలరీ రియాక్షన్. ఓకే, రైట్. చూడండి ఒకసారి, ఇది ఒక మెటల్ పార్ట్ అనమాట. ఇది ఒకటి. సేమ్ మెటల్స్ అయినా కావచ్చు, డిఫరెంట్ మెటల్స్ అయినా కావచ్చు. ఆ రెండింటి మధ్య గ్యాప్ అనేటువంటి చాలా తక్కువగా ఉంది, కానీ ఆ రెండింటిని కలపాలనుకున్నప్పుడు మోల్టెన్ మెటల్ అనేటువంటి ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటికన్నా దీనికి మెల్టింగ్ పాయింట్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. దీనిని హీట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది లిక్విడ్గా మారిపోతుంది. లిక్విడ్గా మారిపోయి ఈ క్యాపిలరీ రియాక్షన్ అంటే పైనుండి కిందకి రావడం అనమాట. ఓకేనా, ఇలా కరిగిపోయినటువంటిది అలా పైనుండి కిందకు వచ్చి ఈ జాయింట్స్ రెండింటిని కలిపేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. దీనిని మనం ఏమంటామంటే బ్రేజింగ్ అని చెప్తాం. బ్రేజింగ్ అని చెప్తాం. ఓకేనా, రైట్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫౌండ్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ హాలోజన్స్? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 7. రైట్. టైమర్ 5 seconds తీసుకోండి. రైట్. What is the number of electrons found in outermost shell of halogens అన్నారు. హాలోజన్స్ అంటే ఏంటమ్మా? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్, టెన్నిసైన్. ఇవన్నీ కూడా 7th గ్రూప్ ఆర్ 7A ఆర్ 17th గ్రూప్ అంటాం. 7A లేదా 17th గ్రూప్ అంటాం. ఇవన్నీ కూడా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్, టెన్నిసైన్. వీటి యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుందాం. అటామిక్ నెంబర్ 9 అనమాట ఇది. ఓకేనా, అటామిక్ నెంబర్ 9 అనమాట. ఇది 17. క్లియర్. ఇప్పుడు 9 అనేది తీసుకుందాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. 1s2 2s2 2p5 అంటే అవుటర్ మోస్ట్ ఎంత ఉంది? 2s2 2p5. అదేవిధంగా క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ 17 1s2 2s2 2p6 3s2 3p5.
అవుటర్ మోస్ట్ ఎంత వచ్చింది 3s2 3p5. అలా ఇది 2s2 2p5, దీనికి అవుటర్ మోస్ట్ 3s2 3p5, ఇది 4s2 ఓకేనా 4p5, 5s2 5p5, 6s2 6p5, 7s2 7p5 ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడాను 2 3 4 5 6 7 ఇవన్నీ కూడాను అవుటర్ మోస్ట్. ఓకేనా. ఇవన్నీ 2 3 4 5 6 7 ఇవన్నీ కూడా ఎన్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి సింపుల్గా ఇదంతా రాయకుండా ns2 np5 అని రాస్తాం. ns2 np5 అని రాస్తాం. అంటే అవుటర్ మోస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 7 ఉంటాయి అనమాట. ns2 np5 అంటే ఎన్ని ఉంటాయి, 2 5 కలిపి 7 ఎలక్ట్రాన్లు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లియర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద అవగాడ్రోస్ నెంబర్ ఈజ్ 6.022 ఇంటూ డాష్. ఓకే. ఆప్షన్ ఏ 10⁻23, ఆప్షన్ బి 10⁻24, ఆప్షన్ సి 10⁻22, ఆప్షన్ డి 10⁻25. ఓకే. 5 సెకండ్స్ టైం తీసుకోండి. రైట్. ఇది చాలా స్ట్రైట్ క్వశ్చన్, అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుండి చదువుకున్నదే. ఓకేనా. అవగాడ్రో నెంబర్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23. ఒక మోల్లో ఉన్నటువంటి పార్టికల్స్ సంఖ్య అనమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ 1 మోల్ అని చెప్తాం. క్లియర్. ఎంత అంటే 6.022 ఇంటూ 10⁻23. క్లియర్. ఆప్షన్ ఏ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద మోడర్న్ పీరియాడిక్ లా వాజ్ గివెన్ బై. ఆప్షన్ ఏ మోస్లే, ఆప్షన్ బి మెండలీవ్, ఆప్షన్ సి లోదర్మేయర్, ఆప్షన్ డి డోబర్నేర్. ఓకే. టైం 10 సెకండ్స్ తీసుకోండి. రైట్. చూడండి. ద మోడర్న్ పీరియాడిక్ లా వాజ్ గివెన్ బై అన్నారు. ఫస్ట్ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసింది ఎవరమ్మా అంటే డోబర్నీర్ అనేటువంటి సైంటిస్టు. డోబర్నీర్ తర్వాత ఎవరు వచ్చారంటే న్యూలాండ్స్ అనేటువంటి సైంటిస్ట్ వస్తాడు. ఓకే. వీళ్ళిద్దరు కూడా అటామిక్ వెయిట్ ఆధారంగానే ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. తర్వాత చెప్పాను కదా, లోదర్మేయర్ అనేటువంటి సైంటిస్ట్ వస్తాడు 1868లో. ఒక 56 కాన్సెప్ట్స్తో టేబుల్ తయారు చేస్తాడు. కాకపోతే అది పబ్లిష్ చేసేటప్పటికి 1870 అయిపోతుంది. ఈ మధ్యలో 1869లోనే మెండలీవ్ ఎంటర్ అవుతాడు. మెండలీవ్ అనేటువంటి సైంటిస్టు ఎలిమెంట్స్ని మొదటిసారిగా పీరియడ్లుగా గ్రూపులుగా సపరేట్ చేస్తాడు. 7 పీరియడ్స్ 8 గ్రూప్స్గా. ఓకేనా. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్స్ అంటాడు ఆయన, మెండలీవ్ అనేటువంటి సైంటిస్టు. ఓకే. అయితే ఇందులో చిన్న చిన్న లిమిటేషన్స్ అనేటువంటివి ఉన్నాయి, తప్పులు అనేటువంటివి ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మరి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరంటే మోస్లే అనేటువంటి సైంటిస్టు. ఈ మోస్లే అనేటువంటి సైంటిస్టు అటామిక్ వెయిట్ అంటే మెండలీవ్ అనేటువంటి సైంటిస్టు అటామిక్ వెయిట్ ఆధారంగా ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశాడు కదా. అటామిక్ వెయిట్ కంటే అటామిక్ నెంబరే బెటరు అని చెప్పి ఈ యొక్క మెండలీవ్ పీరియాడిక్ లాని తీసుకొచ్చేసి, అంటే మెండలీవ్ పీరియాడిక్ లా అనేటువంటి అటామిక్ వెయిట్ని బట్టి క్లాసిఫై చేశాడు అని చెప్పుకున్నాం. ఆ అటామిక్ వెయిట్ అనేటువంటి కాన్సెప్ట్లోకి అటామిక్ నెంబర్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అటామిక్ నెంబర్ ఆధారంగా ఎలిమెంట్స్ని మొదటిసారిగా క్లాసిఫై చేసినటువంటి సైంటిస్టు మోస్లే అనేటువంటి సైంటిస్టు. మోస్లే ప్రకారం ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దైర్ అటామిక్ నెంబర్స్. ఈ విధంగా అటామిక్ నెంబర్స్ ఆధారంగానే ఆయన ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. క్లియర్. అంతవరకు ఎవరు కూడా అటామిక్ వెయిట్ ఆధారంగానే క్లాసిఫై చేస్తారు. మొదటిసారిగా అటామిక్ నెంబర్ ఆధారంగా మోస్ట్లీ క్లాసిఫై చేయడం జరిగింది. ఈ విధంగా మోస్ట్లీ చెప్పినటువంటి ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దైర్ అటామిక్ నెంబర్స్ అనేటువంటిదే. ఓకేనా. పీరియాడిక్ లా అనమాట, మోడర్న్ పీరియాడిక్ లా. కాబట్టి చెప్పింది ఎవరమ్మా అంటే మోస్ట్లీ అనేటువంటి సైంటిస్ట్. ఆన్ హీటింగ్ జిప్సమ్ ఎట్ డాష్ ఇట్ లాసెస్ వాటర్ మాలిక్యూల్ అండ్ బికమ్స్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఆప్షన్ ఏ 115 కెల్విన్, ఆప్షన్ బి 215 కెల్విన్, ఆప్షన్ సి 373 కెల్విన్, ఆప్షన్ డి 173 కెల్విన్. ఒక 5 సెకండ్స్ టైం తీసుకోండి. రైట్. చూడండి. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అనేటువంటి దానిని జిప్సమ్ అంటాం.
కాల్షియం సల్ఫేట్ డైహైడ్రైడ్. ఈ జిప్సమ్ను 100 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 373 కెల్విన్స్ దగ్గర వెయిట్ చేస్తాం అనుకోండి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 373 కెల్విన్స్ దగ్గర హీట్ చేయాలి. 373 కెల్విన్స్ దగ్గర హీట్ చేసేటప్పుడు 373 కెల్విన్స్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నా 373 కెల్విన్ అన్నా ఒకటే. హీట్ చేసేటప్పుడు CaSO4 కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనేటువంటిది వస్తుంది. దాంతోపాటుగా 1.5 వాటర్ మాలిక్యూల్ వస్తుంది. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్నే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. సో జిప్సమ్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ వేరియేషన్ ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే 1.5 అంటే 3/2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఆప్షన్ బట్టి 373 కెల్విన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. క్లియర్? Fe plus CuSO4 gives rise to FeSO4 plus Cu. ఓకే, ఆప్షన్ ఏ డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ బి రిడాక్స్, ఆప్షన్ సి రివర్సిబుల్, ఆప్షన్ డి న్యూట్రలైజేషన్. రైట్. 10 సెకండ్స్ తీసుకోండి, చూడండి. రైట్, చూడండి. అంతకుముందే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కెమికల్ కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ గురించి. మరి ఇది ఏ రియాక్షన్ అంటే Fe ప్లస్ CuSO4 గివ్స్ రైజ్ టు FeSO4 ప్లస్ Cu అన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఓకే, ఈ Fe అనేటువంటిది దీని ప్లేస్లోకి వెళ్ళి Cuనేమో బయటకు పంపించేస్తుంది అనమాట. సో Fe అనేటువంటిది ఇక్కడికి ఎంటర్ అయిపోయి Cuనేమో బయటకు పంపించేస్తుంది. అంటే Cu ప్లేస్లోకి Fe వెళ్ళిపోయి Cuని బయటకు పంపించింది. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా AB, ఇది C. ఓకేనా? C వెళ్ళి Bని పక్కకు పంపించేసి దాని ప్లేస్లో జాయిన్ అయిపోయింది. అంటే AC ప్లస్ B అనేటువంటి ఫామ్ అయింది. అంటే AB ఉండేవి అంతకుముందు, ఇప్పుడు AC ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే B బయటికి వెళ్ళిపోయింది. సో దాన్ని మనం ఏమంటాము? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఓకేనా? దానిని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. క్లియర్? ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటమ్మా అంటే ఓకే, Fe వెళ్ళి Cuను బయటికి పంపించేసింది, దాని ప్లేస్లో Fe జాయిన్ అయిపోయింది, FeSO4 ప్లస్ Cu. సో Fe అనేటువంటిది Cuని డిస్ప్లేస్ చేయాలంటే Fe అనేది Cuని డిస్ప్లేస్ చేయాలంటే Cu కన్నా Fe మోర్ రియాక్టివ్ అవ్వాలి. Cu కన్నా Fe మోర్ రియాక్టివ్ అవ్వాలి. అయితే ఏది మోర్ రియాక్టివ్ ఎలిమెంట్, ఏది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్? మనకి రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అని ఉంటుంది, దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, పొటాషియం, ఇది సోడియం, చూడండి ఒకసారి, సోడియం ఇది పొటాషియం, ఇది పొటాషియం, సోడియం. ఓకే, రియాక్టివిటీ సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్, అన్నిటికన్నా పొటాషియంకి ఎక్కువ, అన్నిటికన్నా ఆరంకు తక్కువ. ఓకే, కనక మహల్ అని గుర్తుపెట్టుకోండి, కనక మహల్. ఓకే, ఆ తర్వాత A to Z అని గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా నార్మల్గా బై హార్ట్, మరి అంతకుమించి మార్గం లేదు. ఓకే, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రస్, ఓకేనా, లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్కురీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్. ఇది రియాక్టివిటీ అన్నిటికన్నా దేనికి ఎక్కువ అంటే పొటాషియంకి ఎక్కువ, అన్నిటికన్నా ఈ ప్లాటినము ఆరంలకి తక్కువ అనమాట. రియాక్టివిటీ తక్కువ కాబట్టి అవి ఎక్కువ ప్రీసియస్, అంటే ఎక్కువ కాస్ట్ అనమాట. బంగారము, ప్లాటినం అటువంటిది రియాక్టివిటీ తక్కువ కాబట్టి నీటితో రియాక్ట్ అవ్వదు, తుప్పు పట్టవు, ఇట్లాంటివి జరగవు కాబట్టి ఎక్కువ కాస్ట్. ఓకేనా?
రైట్. అయితే ఇప్పుడు చూడండి ఒకసారి, ఎఫ్ఈ అనేది సియుని డిస్ప్లేస్ చేయాలంటే సియు కన్నా ఎఫ్ఈ స్ట్రాంగ్ అవ్వాలన్నాను, కన్నా మోర్ రియాక్టివ్ అవ్వాలన్నాను. చూడండి ఇక్కడ సియు ఇక్కడ ఉంది, ఎఫ్ఈ ఇక్కడ ఉంది. అంటే సియు కన్నా ఎఫ్ఈ అనేటువంటిది మోర్ రియాక్టివ్ కాబట్టి డిస్ప్లేస్ చేయగలిగింది అనమాట. ఓకేనా? అలా కాకుండా ఒకవేళ FeSO4 ఉందనుకోండి, ఇక్కడ Cu అనేది ఉందనుకోండి, ఇప్పుడు మనకి CuSO4 ప్లస్ Fe అనేటువంటిది ఫామ్ అవ్వదు, జరగదు. ఎందుకంటే ఇక్కడ Cu అనేటువంటిది చాలా తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటిది. ఓకేనా? ఇదేమో ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటిది కాబట్టి ఇది దీన్ని డిస్ప్లే చేయలేదన్నమాట. క్లియర్? ఆ సిరీస్ ఆర్డర్ కనుక తెలుసుకున్నట్లయితే చాలా యూజెస్ ఉన్నాయి దానివల్ల. క్లియర్? ఇది ఈరోజు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓకే రైట్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రైట్. సబ్స్క్రైబ్ IACE ఛానల్.